పండుగకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకొచ్చే అతిథుల కోసం రెస్టారెంట్లు ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాయి. స్థానిక వంటకాలతో పాటు విదేశీ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. రొయ్యలు, పీతలు, చేపలు, చికెన్, మాంసాలతో చేసిన వంటకాలే కాకుండా ఈ ఏడాది ప్రత్యేకంగా మెక్సికన్, కాంటినెంటల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా విదేశాల్లో ఎక్కువగా లభ్యమయ్యే సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్లతో కూడా వంటకాలను రెడీ చేస్తున్నారు. వాటి నిమిత్తం కొత్త కొత్త రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి. భీమవరం కోడి పందాలకు నెలవు కావడంతో ఇక్కడికొచ్చే అతిథుల కోసం రెస్టారెంట్లు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి అతిథులకు వండి వడ్డించడానికి భీమవరంలోని రెస్టారెంట్ల మేనేజ్మెంట్లు కొత్త మెనూలను తయారు చేస్తున్నాయి. సంక్రాంతి అతిథులకు స్థానిక రుచులతో పాటు ఇండియన్, కాంటినెంటల్, చైనీస్ వంటకాలను వండి వడ్డించడానికి భీమవరంలోని అన్ని రెస్టారెంట్లు సిద్ధమయ్యాయి. నాటుకోడి పులుసు, రాగి సంగటి, నెల్లూరు చేపల పులుసు, కౌజుపిట్ట బిర్యానీ, గోంగూర మటన్, పీతల ఫ్రై, రొయ్యల వేపుడు లాంటి స్థానిక రుచులతో పాటు బెంగాలీ, చైనీస్, తందూరి, మొఘలాయి వంటకాలు, విదేశీ వంటకాలను వీరు సిద్ధం చేస్తున్నారని రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు. సంక్రాంతి వేడుకలకు భీమవరం, చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చేవారు ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలనే ఇష్టపడతారు. దాంతో అతిథులకు వారి అభిరుచికి తగ్గట్టుగానే ప్రత్యేక రెసిపీలు తయారు చేయటానికి భీమవరంలోని ప్రధాన రెస్టారెంట్లలో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఇక్కడికొచ్చే వారిలో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల వారు ఉన్నారు. అదేవిధంగా అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ దేశాల నుంచి కూడా ఎక్కువ మంది అతిథులు భీమవరానికి వస్తూ ఉంటారు. వీరందరి టేస్ట్లకు తగ్గట్టుగా రెస్టారెంట్ల యజమానులు ప్రత్యేకంగా వంటకాలను సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా తయారు చేసే నాన్ వెజ్ వంటకాలే ఉంటాయి. వీటికి తోడు ఫేమస్ గాంచిన నెల్లూరు చేపల పులుసు, రాగి సంగటి, నాటుకోడి పులుసు లాంటి ఇతర ప్రాంతాల వంటకాలను అతిథుల కోసం రెడీ చేస్తున్నారు ఇక్కడ రెస్టారెంట్ల యజమానులు. వీటితో పాటు పిట్ట మాంసాల్లో కౌజుపిట్ట ఇగురు, కౌజుపిట్ట పులుసు, కౌజుపిట్ట బిర్యానీ, మాంసం వంటకాల్లో గోంగూర చికెన్, శనగపప్పు మటన్ లాంటి వంటకాలున్నాయని చెబుతున్నారు.